సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా ఫీల్డ్ వదిలేసి వైజాగ్ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను చెప్తున్న ఏ స్టోరీ కూడా ప్రొడ్యూసర్స్ కి నచ్చడం లేదు. అతనికి డైరెక్షన్ ఛాన్స్ రావట్లేదు. అందుకే నిరాశతో సినిమా ఫీల్డ్ వదిలేసి వైజాగ్ వెళ్ళిపోయాడు. కానీ కరెక్ట్ 2 సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా తీసి హిట్ కొట్టాడు. అదేంటి 5 సంవత్సరాలు దొరకని ప్రొడ్యూసర్ ఇంత తక్కువ టైంలో ఎలా దొరికాడు? అందుకోసం అతను ఎంచుకున్న మార్గం ఇండీ ఫిలిం మేకింగ్. ఈ ఇండీ ఫిలిం మేకింగ్ ద్వారానే అతను ఒక సినిమా తీశాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమానే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఆ డైరెక్టర్ వెంకటేష్ మహా. అసలు ఇండీ ఫిలిం మేకింగ్ అంటే ఏంటి? ఇండీ ఫిలిం మేకింగ్ వల్ల ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ కు ఉపయోగాలు ఏంటి? రండి ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఫిల్మ్ మేకర్ కి పెద్ద పెద్ద యాక్టర్స్ తో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంటది. కానీ మన ఎక్స్పీరియన్స్ వల్లనో లేదంటే మనం బడ్జెట్ హ్యాండిల్ చేయగలమో లేదో అనో ఇలా ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కి డైరెక్షన్ ఛాన్స్ అవకాశం రాకపోవచ్చు. సరిగ్గా ఇప్పుడు పుట్టిందే ఈ ఇండీ ఫిలిం మేకింగ్ ప్రాసెస్. అసలు ఇండీ ఫిలిం మేకింగ్ అంటే ఏంటంటే సినిమాలు తీయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు చాలా ఉన్నాయి. లైక్ గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్. వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ గా పెద్ద హీరోలతో పెద్ద ఎక్విప్మెంట్ తో పెద్ద పెద్ద లొకేషన్స్, గ్రాఫిక్స్, పెద్ద పెద్ద సినిమాలు హై బడ్జెట్ లో చేస్తూ ఉంటారు. నంబర్ ఆఫ్ డేస్ పెట్టి. ఇండీ ఫిలిం మేకింగ్ వచ్చినప్పుడు మనము లో బడ్జెట్ లో ఒక మంచి కథ రాసుకొని, ఒకవేళ మన ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అయి ఉంటే మనమే ప్రొడ్యూస్ చేసుకొని, లేదా మన ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కాదు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుపుకొని, లేదా క్రౌడ్ ఫండింగ్ అనే పద్ధతి ద్వారా మనము డబ్బులు కలెక్ట్ చేసి సినిమా తీయడాన్ని ఇండీ ఫిలిం మేకింగ్ అంటారు. అసలు ఈ ఇండీ ఫిలిం మేకింగ్ కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద పెద్ద లొకేషన్స్ ఉండవు, పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండదు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉండవు, విఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఏమీ లేకుండా ఒక మంచి న్యాచురల్ స్టోరీని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బడ్జెట్ లో బేసిక్ ఎక్విప్మెంట్ యూస్ చేసి తీయడమే ఈ ఇండీ ఫిలిం కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ గా మనము కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసుకుంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో మనకు ఆ యాక్టర్స్ అందరూ కూడా ఆ చుట్టుపక్కల సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న యాక్టర్స్, కొత్త వాళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యాక్టింగ్ చేపియడం జరిగింది. ఎక్విప్మెంట్ పరంగా చూస్తే బేసిక్ కెమెరా 1DX కెమెరా వాడారు, సింక్ సౌండ్ వాడారు. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్రొడక్షన్ వ్యాన్స్ గానీ, కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఏమీ లేవు, చాలా న్యాచురల్ కాస్ట్యూమ్స్ వాడారు. లొకేషన్స్ అన్ని ఆ కంచరపాలెం చుట్టుపక్కల ఉన్న న్యాచురల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్. డే లైట్ ని ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. చిన్న బడ్జెట్ తో తీసిన ఒక మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అసలు ఎలా హిట్ అయింది ఈ సినిమా? ఎలా హిట్ అయిందంటే కంటెంట్. సినిమాలో కంటెంట్ ఉంటే మనకు పెద్ద పెద్ద బడ్జెట్లు గానీ ఏమీ అవసరం లేదు అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా. ఇండీ ఫిలిం మేకింగ్ కాన్సెప్టే అది. అంటే ఎక్కువ బాధరబంది లేకుండా మనం చెప్పాలనుకున్న స్టోరీని చాలా హార్ట్ఫుల్ గా చెప్పడమే ఇండీ ఫిలిం మేకింగ్ కాన్సెప్ట్. ఫణీంద్ర నర్శెట్టి అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ మధురం అనే ఒక షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో పెట్టాడు. అది చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఆ మధురం షార్ట్ ఫిలిం హిట్ అవ్వంగానే అతను క్రౌడ్ ఫండింగ్ వెళ్ళాడు. క్రౌడ్ ఫండింగ్ వెళ్ళి సమ్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసి బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ తో హీరోగా మను అనే ఒక సినిమా తీశాడు. రవికిరణ్ కోలా అనే ఒక ఆస్పైరింగ్ ఫిలిం మేకరు తన చుట్టూ ఫ్రెండ్స్ తో టీమ్ గా కలిసి చిన్న బడ్జెట్ లో న్యాచురల్ లొకేషన్స్ కి వెళ్ళి ఒక 1 year కష్టపడి ఒక మంచి సినిమా తీశారు. రాజావారు రాణివారు. అందరికీ తెలుసు, కిరణ్ అబ్బవరం హీరోగా ఇంట్రడ్యూస్ అయిన సినిమా. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్టర్ క్రిష్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన గమ్యం సినిమా కూడా ఇండీ ఫిలిం మేకింగ్ కిందకే వస్తుంది. టాలెంట్ మన దగ్గర ఉండాలి కానీ ఎక్విప్మెంట్, బడ్జెట్స్ ఇవన్నీ పెద్ద సమస్య కాదు. ఫస్ట్ మన దగ్గర కంటెంట్ ఉంటే అద్భుతాలు మనం ఎన్నైనా సృష్టించవచ్చు. సో మీలో ఎంతమంది స్ట్రగ్లింగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఇండీ ఫిలిం మేకింగ్ పద్ధతిలో మీరు ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని తీస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.